ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు నేను మీకు ఈ చార్ట్ వేయడం ఎందుకంటే నన్ను చాలామంది నా దగ్గర ఉండే స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళది అడిగారు. గతంలో మనం చెప్పిన ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అగ్ని ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే ఈ ఫ్లైట్లు ఆగిపోవడం కానివ్వండి, చాలా ప్రిడిక్షన్స్, ఈ ఎయిడ్స్ రావడం కానివ్వండి, అసలు దీన్ని ఎట్లా ప్రిడిక్ట్ చేస్తారు, ఏదైనా ఒక చార్ట్ మీద మాకు వివరించి చెప్పండి అని అడగడం జరిగింది. ఆ బేస్ మీద అసలు ఫ్యూచర్లో ఇంకా ఏం జరగనుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది ఈ సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడైనా ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. జన్మజాతకం విశ్లేషణ వేరు, దేశకాల పరిస్థితులకు సంబంధించి చెప్పడం వేరు. దీనికి ముండేన్ ఆస్ట్రాలజీకి కూర్మ యంత్రం ఒకటి ఉంటుంది. ఇట్లా అంటే కూర్మ సంబంధించినటువంటి యంత్రాన్ని కూడా తీసుకుని హెల్ప్ తీసుకొని చెప్తాము. అయితే ఇక్కడ ఏంటంటే కూర్మ యంత్రము, సర్వతోభాద్ర చక్రము, రాశి చక్రము, ఈ మూడు ఆధారంగా చెప్తాం దీన్ని. మనం గతంలో చెప్పినటువంటివి ఏవైతే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైతే ఉన్నాయో జరుగుతున్నాయి. అదేవిధంగా ఎయిడ్స్, హెచ్ఐవి కేసెస్ పెరుగుతాయని చెప్పడం జరిగింది. ఎందుకండి, మిథున రాశిలో గురువు ఉన్నాడు. అయితే ఎప్పుడైనా మరి మిథున రాశిలో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూనే ఉంటాడు కదా. ప్రతి 12 సంవత్సరాలకి లోకం ప్రారంభమైనప్పటి నుంచి ఎయిడ్స్ అనేది వస్తూనే ఉండాలి కదా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది స్టూడెంట్స్కి. కానీ ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆ గురువు పాడై ఉండడం కావాలి. మైథునము, మిథున రాశి అంటే మైథునం, స్త్రీ పురుషులు ఉండేటువంటి చిహ్నంగా చెప్తూ ఉంటారు దీన్ని. అలా ఉన్నటువంటి దానికి పర్టికులర్గా ఎప్పుడైతే ఈ రాహు యొక్క దృష్టి దీని మీద పడుతుందో, శని దీనికి కేంద్రంలో ఉన్నాడో, అదే కాకుండా ఇప్పుడు ఉండేటువంటి గోచారంలో ఎప్పుడూ ఎరగనటువంటి ఒక వింత జరగబోతుంది. అది నవంబర్ 15, 2025 నుంచి ఆల్మోస్ట్ మీకు దాని ప్రభావం ప్రారంభమైంది. మీరు కనుక వెనక్కి ప్లానటరీ పొజిషన్స్ వెనక్కి వెళ్తే కనుక ఎప్పుడైనా సరే మనకి చతుర్గ్రహ కూటమి కానివ్వండి, పంచగ్రహ కూటమి కానివ్వండి, చతుర్గ్రహ కూటమి అయితే ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుందండి. ఒకసారి సమ్ టైమ్స్ 2 సార్లు కూడా వస్తుంది. బట్ 1 టైం అయితే గ్యారంటీగా వస్తుంది, 4 గ్రహాలు కలవడం. కానీ 5 గ్రహాలు కలవడం మాత్రం ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఒక్కసారి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అలాంటి పంచగ్రహ కూటమి ఈ 2026 సంవత్సరంలో జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో 2 సార్లు, అంటే 3 సార్లు, 2 నెలల్లో 3 సార్లు వస్తుంది. దీంతోపాటు దీనికి ప్రకృతి సంకేతంగా పూరి జగన్నాథ ఆలయం మీద కాకులు గద్దలు కూడా తిరిగాయి. లాస్ట్ టైం మనకి ఏప్రిల్ 22వ తేదీ ఏదైతే పెహల్గాం దాడి జరిగిందో దానికి ఒక వారం 10 రోజుల ముందు ఒక గెద్ద చింపుకొని వెళ్ళింది. అప్పుడు కూడా మనకు ఆ ప్రకృతి సంకేతం చూపించింది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఇట్స్ వెరీ క్లియర్, యాక్సిడెంట్స్, పర్టికులర్గా అగ్ని ప్రమాదాలు మనం ఊహించం. అసలు ఇన్ని అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఇందులో పర్టికులర్గా ఏంటంటే మనకు 2 లేక 3 సార్లు చతుర్గ్రహ కూటమి, ఖచ్చితంగా 3 సార్లు పంచగ్రహ కూటమి 2026 యొక్క విశిష్టత. కాబట్టి ఇది నవంబర్ నుంచే దీని ప్రభావం ఉంటుంది. 2026 రావాలి లేదా కొత్త సంవత్సరం రావాలని వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కొత్త సంవత్సరాల ముందు నుంచే యాక్సిడెంట్స్ పెరుగుతాయి. అదే కాకుండా పర్టికులర్గా డిసెంబర్ 19వ తేదీ నుంచి ఈ శుక్రుడు ఇందులోకి ఎంటర్ అవుతున్నాడు, ధనుస్సు రాశిలోకి. శుక్రుడు ఇక్కడ ఎంటర్ అవుతున్నప్పటి నుంచి మరింత ఎక్కువగా ఈ యొక్క యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి ఎప్పుడూ చూడనటువంటి, అంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా, 100 సంవత్సరాల తర్వాత ముందుకు వెళ్ళినా కూడా ఇప్పుడు చూసేటువంటి వింతలు, విశేషాలు ఎవ్వరూ చూడలేరు. అంత వింతలు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. అంత గాలివాన్లు అనుకోండి, అన్ని రకాలుగా యాక్సిడెంట్స్ అనుకోండి. అయితే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం, దీనివల్ల ఏమిటండి మనకు లాభము అంటే, మనం ఏది చెప్పినా మనకు మహర్షి అందించినటువంటి శాస్త్రం దేనికి అంటే, మనిషి అనేవాడు ఇవి ముందుగా తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎలా అయితే మనం చూడండి, ఒక యూటర్న్ ఉంది, ఉదాహరణకు ఒక వెహికల్ మీద వెళ్తున్నాము, అక్కడ యూటర్న్ ఉంది, కర్వ్ ఉంది, బోర్డు ఒకటి పెడతారు, అయ్యా మీరు అక్కడ స్లోగా వెళ్ళండి. అప్పుడు ఏం చేస్తాం, మనం కార్ని, బైక్ని స్లో చేసుకొని తిప్పుకుంటాం, ఇబ్బంది ఉండదు. అలాగే అది బోర్డు లేదనుకోండి, పరిస్థితి ఏమిటి, అక్కడ వెళ్ళి టర్న్ అవ్వదు, ఇబ్బంది పడతాం, యాక్సిడెంట్ అవుతుంది, ఇబ్బంది పడతాం. అలా శాస్త్రంలో ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, అయ్యా అది కాలం ఇలా ఉంది, కాలం ఇలా ఉన్నందుకు మీరు నిత్యము కూడా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి, గుర్తుపెట్టుకోండి. రెండవది, మరి ఎప్పటి వరకు ఉంది కాలం, ఇలాగ సంవత్సరంన్నర పాటు ఉంది. రాబోయే జూన్ వరకు, అంటే 2025 నవంబర్ నుంచి జూన్ వరకు అగ్ని ప్రమాదాలు, వాహన సంబంధించినటువంటి విషయాలు, అదేవిధంగా విషవాయువులు రావడం అనేటువంటి చూపిస్తుంది. వాటర్ రిలేటెడ్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్, అదేవిధంగా ఇందులో ముఖ్యంగా రాబోయే 3 నెలలు, అంటే డిసెంబర్ 19వ తేదీ నుంచి రాబోయే 3 నెలలు పిచ్చి పిచ్చి గొడవలు,
ముఖ్యంగా స్త్రీలు కొట్టుకోవడం అనుకోండి, లేకపోతే ఒక స్త్రీని మనం చూడండి ఒక్కోసారి మనకి లాస్ట్ టైం మనకి అభయ చట్టం ఎప్పుడు వచ్చింది, ఆ యొక్క సంఘటన బాంబేలో జరిగినప్పుడు. అంటే ఏంటి, స్త్రీని పొరపాటును కూడా ఒంటరిగా పంపించకండి. పర్టికులర్గా డిసెంబర్ 19వ తేదీ నుంచి ఒక 6 నెలల పాటు అబలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అల్లారుముద్దుగా పెంచుకొని ఏదో ఒంటరిగా ఏదో పంపించడం, అదేదో అఘాయిత్యాలు జరగడం ఎందుకు? దీనికి కారణం ఏంటండి అంటే, శుక్రుడు ఇందులోకి ఎంటర్ అయ్యాడు. ఇక్కడ చతుర్గ్రహ కూటమి ఎంటర్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఎంటర్ అవుతాడు చతుర్గ్రహ కూటమితో. అంటే 3 రాసులు 4 రాసులు కంటిన్యూస్గా శుక్రుడు ఈ రాసుల్లో ఉంటాడు. అందులో పర్టికులర్గా ధనస్సు రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ధనస్సు రాశి శుక్రుడికి శత్రుక్షేత్రము, కొన్ని శత్రుగ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. దీనివల్ల ధనస్సు అంటే యుద్ధ సంబంధించినటువంటివి. కాబట్టి ఎప్పుడైతే ఈ గ్రహం ఇక్కడ శుక్రుడు ఇక్కడికి వచ్చాడో, ఈ శుక్ర సంబంధం ఎప్పుడైతే అగ్నితత్వ రాశుల్లోకి వచ్చిందో, అగ్ని అంటే ఏమిటి, వాహనాలు, శుక్రుడు వాహనానికి కారకుడు. అగ్ని సంబంధం ఎప్పుడైతే వాహనానికి వచ్చిందో, వాహనాలు దగ్ధమవ్వడం అనుకోండి, వాహన ప్రమాదాలు అనుకోండి, ఇవి పెరుగుతాయి ఇంకా ఎక్కువగా. కాబట్టి ఎవరైనా సరే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ ఇష్టదైవం తలుచుకోండి. వీలైనంత మటుకు దూర ప్రాంతాలకు వెళ్తున్నారు, ఇంట్లో కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి నా మాట విని. అలా కాదండి మా రాశిరీత్యా ఏదైనా చెప్తారా, మేము ఏం చేసుకోవాలంటే, మేషం వారు గణపతిని తలుచుకుంటే మంచిది. ఇంటి నుంచి బయలుదేరే ముందు సూర్యభగవానుని, గణపతిని, వృషభం వారు నారాయణుణ్ణి, మిథునం వారు శ్రీమాత్రే నమః అనేటువంటి అమ్మవారిని, కర్కాటకం వారు స్కందుణ్ణి, అదేవిధంగా సింహం వారు దత్తాత్రేయుణ్ణి, కన్యారాశి వారు వెంకటేశ్వర స్వామిని, మరియు తులారాశి వారు ముఖ్యంగా దుర్గాదేవిని, వృశ్చికం వారు దత్తాత్రేయుడిని, ధనస్సు వారు లక్ష్మీ నరసింహస్వామిని, మకరం వారు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని, మరియు అదేవిధంగా కుంభరాశి వారు ఓం నమో నారాయణాయ, మీనరాశి వారు ఓం రాజరాజేశ్వరీ దేవి నమః అని చెప్పి చేసుకోండి. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, కొంచెం ఈ 6 నెలలు పర్టికులర్గా జూన్ వరకు కొంచెం ఫ్లైట్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఒక 2-3 నెలల సరుకులు ఇంట్లో పెట్టేసుకోండి నా మాట విని. ఎందుకంటే గాలిలో ఒక రకమైనటువంటి ఇది రానుంది కొన్ని ప్రాంతాలలో. ఆ ప్రాంతాల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ జరగనున్నాయి, రెస్పిరేటరీ రిలేటెడ్ సంబంధించినవి. ఎందుకంటే వాయుతత్వ రాశిలో గురువు కూర్చున్నాడు, గురువుని రాహు చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సంబంధాలు ఉన్నప్పుడు వాయు సంబంధంగా, విషవాయువులు అనుకోండి, వాయు సంబంధంగా, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఈ టైం వరకు నుంచి ఈ టైం వరకు బయటకు రాకండి, ఇటువంటి ఎయిర్స్ ఉన్నాయనేటువంటి రిస్ట్రిక్షన్స్ కొన్ని జరగడము, మాస్కులు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఏంటంటే మనకు లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు చూడండి, 2-3 నెలల సరుకులు తెచ్చేసి పెట్టేసుకున్నాం ఇంట్లో. కాబట్టి ఈ 6 నెలలు వీలైనంత మటుకు ఇంట్లో పొళ్ళు కానీ పచ్చళ్ళు కానీ కొంచెం రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం ఈ ఎయిరీ రిలేటెడ్ సంబంధించిన థింగ్స్, అదేవిధంగా మీరు గమనించండి, అంటే ఆస్ట్రాలజీ యొక్క పవర్ ఏంటనేది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఎప్పుడైతే ఈ రకంగా గ్రహాలు ఫామ్ అయినప్పుడు మీరు ఎనీ హాస్పిటల్కి వెళ్ళి మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే ఈ బ్రెయిన్ రిలేటెడ్, స్ట్రోక్ రిలేటెడ్, అంటే హార్ట్ అండ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవుతుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా తల దింపుగా ఉంటుంది. దీనికి మరి ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రం వినండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. చండీ పారాయణాలు, గోశాలకు వెళ్ళి అక్కడ గోవులకు కాస్త మీరు ఏదైనా బెల్లము, క్యారెట్స్ లేనట్లయితే ఇటువంటివి తినిపించడం చేయండి. ఎందుకంటే నా భూతో నా భవిష్యత్, ఇటువంటి గ్రహస్థితి ఎప్పుడూ రాలేదు. చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, జాగ్రత్త పడి మనందరం రక్షించుకోవడం కోసం చెప్తున్నాను ఈ విషయాలు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క విషయాలు ఏవైతే ఉంటాయో వీటి నుంచి బయటపడాలి అంటే మీకు దగ్గరలో చండీ ఎక్కడైనా ఆలయాల్లో జరుగుతుంది అనుకోండి, అక్కడికి వెళ్ళి కూర్చోండి. మీరు డబ్బులు ఏం ఖర్చు పెట్టక్కర్లేదు, అక్కడ వెళ్ళి కూర్చుంటే చాలు 1% వస్తుందని చెప్తుంది. లేదా ఇంట్లోనే ఉంటానండి బయటికి కదలలేను అనుకోండి, ఇంట్లో యూట్యూబ్లో చండీ అని కొడితే వస్తుంది, చండీ వినండి చాలు. ఎనర్జీ ఏదైతే ఉందో, అమ్మవారి ఎనర్జీ ఏదైతే మనకి అక్కడ ఆ యొక్క మంత్ర రూపంలో వస్తుందో మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. సో ఈ యొక్క విషయాల్లో 1.5 సంవత్సరం పాటు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులో పర్టికులర్గా 6 మంత్స్ ఆఫ్ టైంలో ఈ విమానాలకు సంబంధించినవి మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ అగ్ని ప్రమాదాలు ముఖ్యంగా ఈ డిసెంబర్ 15 నుంచి జనవరి 15 మధ్యలో అగ్ని ప్రమాదాలు, వాహన సంబంధించిన వాటిలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరలా నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ నుంచి ఎప్పుడైతే గురువు ఇక్కడికి వస్తాడో అక్కడ ఒక 1 ఇయర్ మరలా కాస్త వాహన సంబంధించిన, అంటే ఓవరాల్గా చూసుకుంటే 1.5 ఇయర్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ మీరు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం ఇవి చేయండి, ఖచ్చితంగా మీరు రక్షింపబడతారు. శ్రీమాత్రే నమః.